మరోవైపు టీఎస్పీఎస్సీలో ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు సమాచారం జరుగుతుండటంతో టీఎస్పీఎస్సీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీ అతడికి 103 మార్కులు వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రిలిమ్ పేపర్ను ప్రవీణ్ లీక్ చేశాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తాడు. శ్రీరామ్, చెప్పండి. పేపర్ లీకేజ్ అనేది ఒక పెద్ద ఘటనగా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు 103 మార్కులు ప్రవీణ్కి వచ్చే 150 మార్కులకి ప్రవీణ్ ఎందుకు చేశాడనే దానికి పెద్ద విచారిస్తుంది. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సమాచారం అందించండి. జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షను మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 16న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో ప్రవీణ్కు 103 మార్కులు రావడం ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పుకోవాలి. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో అసలు ఎక్కువ మొత్తంలో చాలా ఖర్చులు చేసుకొని చదువుకున్నటువంటి విద్యార్థులు మోసపోతున్నారని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ కావచ్చు, బీజేఓఎం నాయకులు, మరి ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని పెద్ద ఎత్తులో ముట్టడించడం జరిగింది. ఈ యొక్క వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే గతంలో ప్రవీణ్ టీఎస్పీఎస్సీ ఆఫీస్కు సంబంధించి ఎవరైనా నిరుద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆఫీస్కి వస్తున్న తరుణంలో ఆ యొక్క యువకులను పరిచయం చేసుకునేవాడు. అయితే ఆ వచ్చిన సందర్భంలో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా వ్యవహరించి ఆ ప్రేమ వ్యవహారాన్ని అలాగే కంటిన్యూ చేసినటువంటి ప్రవీణ్ మొన్న జరిగినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన పేపర్ను లీక్ చేయడం జరిగింది. అయితే తాను ప్రేమిస్తున్నటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి యొక్క సోదరునికి ఈ యొక్క పేపర్ని దాదాపు 14 లక్షల వ్యవహారంగా నిర్వహించుకున్నారు. అయితే ఈ 14 లక్షల్లో దాదాపుగా యువతికి 4 లక్షలు, ప్రవీణ్కి 10 లక్షలుగా ఒక ప్యాకేజీని ప్రకటించుకున్నారు. అయితే ఈ ప్యాకేజీ ప్రకారమే అంతా పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎవరైతే ఈ యువతి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుడు వారి ఫ్రెండ్కి చెప్పడం జరిగింది. అయితే ఆ ఫ్రెండు 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం తెలపడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి మా సోదరుడు టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పిఏ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ విధంగా కొంత డబ్బును ఇవ్వడం జరిగింది. డబ్బు ఇవ్వడంతో పాటు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ డమ్మీ ఓఎంఆర్ సీటు కంప్యూటర్లో అక్కడ డమ్మీ ఓఎంఆర్ సీట్ని కల్పించుకొని అక్కడ పరీక్ష రాసుకున్నట్లు కల్పితంగా చేయడం జరిగింది. అయితే ఆ పరీక్ష ఎవరైతే అక్కడ ప్రవీణ్ డీల్ కుదుర్చుకున్నటువంటి పర్సన్ అక్కడ పరీక్ష రాయడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టగా అసలు జరిగిందేంటి అని దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం నిన్న సాయంత్రం ప్రవీణ్ను పోలీసులు విచారించారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు కీలకంగా ప్రవీణ్ ల్యాప్టాప్ కావచ్చు, ప్రవీణ్ ఫోన్ డేటా కావచ్చు, అయితే ఈ యొక్క డేటాను ఇప్పటికే పోలీసులు నిందితుల్ని 2 గంటల క్రితమే ఆ నిందితులకు పరీక్షల నిమిత్తం వారికి రిమాండ్ తరలించే పనిలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా జరుగుతున్న తరుణంలో టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అసలు ఇంత పకడ్బందీగా జరిగే పరీక్షలను ఏ విధంగా లీక్ అయ్యాయి అంటూ దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ అధికారులు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. థ్యాంక్ యూ శ్రీరామ్.